హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ బజాజ్ పల్సర్ 220F గురించి ఒక క్లియర్ రివ్యూ అయితే చూడబోతున్నాం. మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా క్లియర్గా అయితే వీడియోని ఫినిష్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అఫ్ కోర్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. చాలామంది స్టూడెంట్స్ అయితే మాత్రం ఒక మంచి స్పోర్టియర్ వెహికల్స్ కోసం చూస్తుంటారు. సో వన్ ఆఫ్ ది లెజెండరీ వెహికల్ అన్నమాట మాస్ మహారాజా పల్సర్ 220F గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే ఉంది. 20.4 bhp పవర్ని అలాగే 18.5 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుందన్నమాట. సో ఇది సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ట్విన్ స్పార్క్ 2 వాల్వ్ ఇంజన్ అనమాట. BS6 కంప్లైంట్ ఇంజన్. ఇది మనకి ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోటే వస్తుంది, కిక్ రాడ్ అయితే ఉండదు. అండ్ ఇది మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ వెహికల్ తీసుకొని మీరు కనుక లాంగ్ రైడ్కి వెళ్తే అఫ్ కోర్స్ మంచి థ్రోటల్ కనుక ఇచ్చినట్లుగా అయితే మీరు ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు 220F. ఆల్రెడీ దీని గురించి నేను చెప్పక్కర్లేదు. 2010, 2015లో అయితే మాత్రం ఈ వెహికల్ వన్ ఆఫ్ ది బెస్ట్ రేసింగ్ మోడల్ అనమాట మార్కెట్లో. థ్రోటల్ ఇచ్చి హైవే మీద పట్టుకుంటే బద్దలు బాషింగ్ అలా అవుతాయి, అలా ఉంటుంది అనమాట పర్ఫార్మెన్స్. సో బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసరికి మనకి ఇది 120 సెక్షన్ టైరు, యూరో గ్రిప్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు చాలా వైడ్ ఉంటుంది ఈ వెహికల్కి, ఎనాఫ్ అని నా ఉద్దేశం. ఇక బ్యాక్ సైడ్ మీకు వచ్చేసరికి ఇక్కడ 230 mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ డిస్క్ తోటి అయితే వస్తుంది. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అట్రాక్షన్ ఏదైనా ఉందంటే అది సస్పెన్షన్ అని చెప్పొచ్చు. గ్యాస్ చార్జ్డ్ ఎండ్యూరెన్స్ నైట్రాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. 2 షాక్ అబ్జర్వర్స్ అన్నమాట. సో మోనో షాకే బాగుంటుంది అన్నటువంటి ఆ భ్రమ నుంచి ఇది మనల్ని ఖచ్చితంగా రిలీఫ్ చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ వెహికల్ మీద కూర్చున్నప్పుడు ఈ సస్పెన్షన్ ప్లే మీకు చాలా బాగుంటుంది. సో కంపేర్ దెన్ మనకి మోనో షాక్ ఇది కొంచెం ఏమాత్రం తగ్గదన్నమాట సస్పెన్షన్ వైజ్. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనకి టర్న్ ఇండికేటర్స్ మాత్రం ఇంకా హాలోజన్ బల్బ్ సెటప్ తోటే వస్తుంది. ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది. సో హెడ్ ల్యాంప్ సెక్షన్ కూడా చాలా ఐకానిక్గా ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చే వెహికల్ మనం దూరం నుంచే చూసి కనిపెట్టవచ్చు. ఇది వచ్చేసరికి పల్సర్ 220F అని చెప్పి. సో దీంట్లో మనకి ఫ్రంట్లో హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే మాత్రం ప్రొజెక్షన్ టైప్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రంట్ నుంచి వైజర్ కూడా చాలా వైడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది చూడటానికి. అండ్ ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది మనకి 90/90 సెక్షన్ టైర్ అనమాట. సో ఇది 17 ఇంచ్ టైరు. ఫ్రంట్లో మనకి 280 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంది, అది ఫ్రంట్ వీల్కే ఉంది. మీరు ప్యానిక్ సిచ్యువేషన్లో సడన్ బ్రేక్ కొట్టినప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఈ వీల్ మీకు మొత్తం కూడా పట్టేసినట్లుగా అయిపోదన్నమాట. ఆ బ్రేకింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్కిడ్ అయి పడిపోకుండా చేస్తుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వాలి. ఈ వెహికల్ 160 kgs వెయిట్ ఉంటుంది. సో ఇంత వెయిటీ వెహికల్ని మనం ఆపాలంటే, త్వరగా ఆపాలంటే బ్రేక్ చేసినప్పుడు మంచి ఎఫిషియెంట్ బ్రేక్ ఉంటేనే దీన్ని ఆపగలుగుతాం. అందుకే డ్యూయల్ ఛానల్ ABSని నేను 2024లో ఎక్స్పెక్ట్ చేశాను, అది కూడా మిస్ అయింది. సో నెక్స్ట్ అప్డేట్ లేదన్నా వీళ్ళు చేంజ్ చేస్తారేమో చూడాలి. సో ఇక ఇంజిన్ గార్డ్ అయితే చూడొచ్చు. సో ఇక సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 780 mm సీట్ హైట్ అయితే వస్తుంది. నేను ఆల్మోస్ట్ 5.10 అలా ఉంటాను. సో నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే 5.4, 5.5 ఉంటారు చూడండి, వాళ్ళు టెస్ట్ రైడ్ చేసి వెహికల్ అయితే తీసుకోండి. సో ఇక దీనికి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాండిల్ బార్ అని చెప్పొచ్చు. సో మనం ఈ వెహికల్ రైడ్ చేసేటప్పుడు దీంట్లో ఉండే అట్రాక్షన్ ఏంటంటే మనకి ఫ్రంట్లో ఉన్నటువంటి హెడ్ ల్యాంప్ అయితే అస్సలు కదిలాడదు. కొంచెం మీకు టర్న్ తీసుకోవడానికి కాస్త స్పేస్ తీసుకుంటుంది అనమాట. సో కొన్ని ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకొని తర్వాత రైడ్ చేద్దాం వెహికల్ని. రైడింగ్లో నేను మాట్లాడతాను ఈ బైక్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్, బ్రేకింగ్ ఎలా ఉంది, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ గ్రిప్ ఎలా ఉంది, ఇవన్నిటి గురించి నేను మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఎర్గనామిక్స్లో భాగంగా 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి మీ కింద ఇంజిన్ గడ్డ అయితే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ మీద కొంచెం జాగ్రత్తగా వెళ్తే బెటర్. మిగతా వాటిలో ఎక్కడ కూడా తగిలే అవకాశం అయితే లేదు. హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడే కొంచెం మీరు జాగ్రత్తగా వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇక ఈ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 1,41,000 అయితే ఉంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్ అయితే ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి మంచి ఆఫర్స్ తోటి, అన్ని కలర్స్ తోటి వెహికల్స్ అయితే మీకు బజాజ్ తిరుమల ఒంగోలు షోరూంలో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంజన్ నోటిన్నారు కదా, చాలా అగ్రెసివ్గా ఉంది. సో ఒక మంచి రిఫైన్డ్ ఫీలింగ్ అండ్ మంచి అగ్రెసివ్ ఇంజన్ అని చెప్పొచ్చు 220F నుంచి.
ఫ్రెండ్స్, ఆ ఎగ్జాస్ట్ నోట్ విన్నారా? ఒక స్ట్రాంగ్ ఎగ్జాస్ట్ నోట్ అని చెప్పొచ్చు. మెస్మరైజింగ్గా ఉంది. వెహికల్ థ్రోటల్ ఇస్తుంటే ఇంప్రెషన్ అదిరిపోయింది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం. సో గేర్స్ మాత్రం చాలా చక్కగా పడిపోతున్నాయి. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది. సో ఇనిషియల్గా ఫస్ట్ గేర్ కూడా నాకైతే సౌండ్ ఏం చేయలేదు. చాలా నీట్గా స్మూత్గా పడిపోయాయి. అండ్ హ్యాండిల్ బార్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఆఫర్ చేస్తున్నారు. చూడటానికే కాదు, రైడ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. హ్యాండిల్ బారు చాలా దగ్గరగా ఉంటుంది. సో అండ్ స్పోర్టియర్ సిట్టింగ్ అయితే దొరికింది నాకైతే మాత్రం. చాలా బాగా అయితే నచ్చింది. సో మీరు గమనించారో లేదో, డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం చాలా డల్గా ఉంది. చాలా అంటే చాలా డల్గా ఉంది. సో దీన్ని అయితే మాత్రం నెక్స్ట్ అప్డేట్లో వీళ్ళు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత తక్కువ డే లైట్ కండిషన్లో ఇంత తక్కువ బ్రైట్నెస్ అయితే ఇది సర్వైవ్ అవ్వదని నా ఒపీనియన్. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకు కనిపించట్లేదు. నైట్ టైం దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏమైనా దీని యొక్క కన్సోల్లో ఉన్నటువంటి బ్రైట్నెస్ తగ్గించారా అని డౌట్ కొడుతుంది నాకు. సో దాని గురించి అయితే మాత్రం ఒకసారి ఆలోచించాలి కంపెనీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే లో ఎండ్ గేర్లో ఆ ఇనిషియల్ ఇంటెంట్ అనేది, ఆ ఇనిషియల్ పికప్ అనేది అబ్సల్యూట్లీ రోడ్ని డామినేట్ చేస్తుంది అనమాట. సో ఈ పికప్ వల్లే ఈ వెహికల్ని అసలు మనం కుదురుగా నడిపించలేమన్నమాట. ఖచ్చితంగా ఒక మంచి లాంగ్ రైడ్ అండ్ ఒక మంచి టాప్ స్పీడ్ అందుకునే విధంగా ఈ టార్క్ అయితే మాత్రం మనల్ని ఫస్ట్లోనే మోటివేట్ చేస్తుంది. అందువల్లే ఈ వెహికల్ని ఇంతగా ఓన్ చేసుకున్నారు. అఫ్కోర్స్ పల్సర్ వాడేవాళ్ళు ఆ మానియా నుంచి బయటకు రాలేకపోతున్నారంటే కారణం ఇదే. ఇలాంటి మంచి ఇనిషియల్ ఇంటెంట్ దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు పక్కన వెళ్తారనేది నేను మీకైతే క్వశ్చన్ చేస్తున్నాను. సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 20.4 bhp పవర్, అలాగే 18.5 Nm టార్క్ అయితే ఉంది. సో ఎక్కడ కూడా ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని అయితే మాత్రం చక్కగా పవర్లో టార్క్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట వెహికల్. చాలా బాగుంది. అండ్ ఇనిషియల్లీ చిన్న స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అండ్ చిన్న గుంతల్లో సస్పెన్షన్ అయితే మాత్రం నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. ఫ్రంట్లో 41 Nm ఉంది. మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ నుంచి ఎలాంటి డ్రాబ్యాక్ అయితే లేదు. సస్పెన్షన్ వైజ్ గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు. గేర్ సిస్టమ్ కూడా చాలా బాగుంది. అండ్ పవర్ అండ్ టార్క్ కూడా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అగ్రెసివ్ ఇంటెంట్ ఉన్నటువంటి వెహికల్కి డ్యూయల్ ఛానల్ ABS ఇవ్వకపోవడం అనేది నేను టోటలీ డిసప్పాయింట్ అయ్యాను. సీరియస్లీ పల్సర్ 220 డిజర్వ్ ఇట్. సో మనకి ఇక్కడ 160 kgs వెయిట్ అయితే ఉందన్నమాట. ఈ వెయిట్ని మేనేజ్ చేయాలంటే, మేనేజ్ చేస్తూ బ్రేక్ పడాలంటే డ్యూయల్ ఛానల్ ABS అనేది అబ్సల్యూట్లీ ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్ అప్డేట్లు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ ఇలాంటి వెహికల్ని డిస్కంటిన్యూ చేసే మాట నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. మేబీ ఇది కనుక ఇలాంటి ఇంటెంట్ కనుక ఈసారి చూపిస్తే ఖచ్చితంగా కొట్టేస్తారేమో ఫ్యాన్స్. అలా ఉంది పరిస్థితి. సో ఇలాంటి వెహికల్ని మాత్రం ఖచ్చితంగా ఆపొద్దు. నెక్స్ట్ 5 years తర్వాత ఏదన్నా మనకి జనరేషన్ అప్డేట్ అయిపోయి టూ మచ్ వెహికల్స్ కనుక వచ్చుంటే అప్పుడు చూద్దాం. ఇప్పటికైతే మాత్రం ఈ వెహికల్ని కనీసం టచ్ కూడా చేయలేరన్నమాట. 220 వన్ ఆఫ్ ది బెస్ట్ రేసింగ్ మిషన్. సో మీరు కనుక ఒక మంచి లాంగ్ రైడ్ మిషన్ని అండ్ మంచి స్ట్రీట్ ఫైటర్ని, సో అలాగే ఒక మంచి గన్ షాట్ మిషన్ని కనుక కోరుకుంటున్నట్లుగా అయితే సో ఈ వెహికల్ని అయితే తీసుకొని హ్యాపీగా అయితే రోడ్ మీదకి అయితే వెళ్ళిపోవచ్చు. అబ్సల్యూట్లీ మీ లిస్ట్లో ఇది ఉండాలి. ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. 200cc అబోవ్ వెహికల్స్ కనుక మీరు కొంటున్నట్లుగా అయితే సో ఈ వెహికల్ని ఖచ్చితంగా టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో మైలేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీరు కనుక రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే ఒక 40 kilometers డీసెంట్గా డ్రైవ్ చేసినట్లయితే 45 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వైబ్రేషన్స్ గురించి పెద్దగా ఆలోచించవద్దు. ఇలాంటి ఒక బైక్లో వైబ్రేషన్స్ వస్తున్నాయా రావట్లేదని పెద్ద తేడా కూడా తెలియదు అన్నమాట ఒక మంచి లాంగ్ స్పీడ్లో మనం ఉన్నప్పుడు. సో ఫైనల్ ఇది నా రివ్యూ దీని మీద. సో మీకేమనిపించిందో ఈ వెహికల్ గురించి మీరు వాడుతున్నట్లుగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అఫ్కోర్స్ జూన్ తర్వాత వెహికల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉన్నాయి బజాజ్ వెహికల్స్. సో ప్లీజ్ ముందుగానే తీసుకోవడానికి ట్రై చేయండి.